పేపర్స్ ఏమైనా వెతుకుతున్నారా? లేదు, డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్నాను, ఆఫీస్వి. ఇంత రాత్రి వేళ? వాటితో కొంచెం పని ఉంది. అది ఏం కాలేదుగా? అదే లీలా హత్య జరిగింది. వాళ్ళ ఇంట్లో పోలీసులు అనుకుంటున్నారు నేనే తనని ఎవరో నన్ను ఇరికించడానికి ట్రై చేస్తున్నారు. నేను నీతో కొన్ని విషయాలు చెప్పాలి. నాకు తెలుసు. ఏంటి? నాకు తెలుసండి. మీరు ఆవిడ దగ్గర పనిచేస్తున్నారు కదా, అందుకని మీ మీద కూడా అనుమానం వస్తుంది. అందరూ రకరకాలుగా ఊహిస్తారు, పోలీసులు ఇబ్బంది పెడతారు. కానీ యు డోంట్ వరీ, నాకు మీ మీద నమ్మకం ఉంది. నాకు తెలుసు కదా నా ఆడి ఎంత మంచివాడు. నీకు తోడుగా నేనుంటాను. ఏం భయపడకండి. అది పోలీసులు వస్తున్నారు. సార్, ఏంటి ప్రాబ్లం? అరెస్ట్ వారెంట్. మిస్టర్ ఆదిత్య ప్రసాద్ లీలావతిని మర్డర్ చేసినందుకు అరెస్ట్ చేయాలని వచ్చాం. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్స్క్యూజ్ మీ మేడం, మేము ఇక్కడికి వచ్చింది మా డ్యూటీ చేయడానికి. మీ భర్తను అడగండి, హత్య జరిగిన రోజు రాత్రి 10 గంటలకు ఆయన ఎక్కడున్నారు? ఇందులో అడిగేదేముంది? నేను చెప్తున్నాను, మీరు నా దగ్గరే ఉన్నారు. మేడం, మీరు భర్తను ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి వెనకేసుకొస్తున్నారు. కానీ మేము చట్ట ప్రకారం నడుచుకోవాలిగా. ఎంక్వైరీ చేసినప్పుడు దొరికిన ఆధారాలన్నీ మిస్టర్ ఆదిత్యని హంతకుడిగా చూపుతున్నాయి. ఐఎమ్ సారీ మిస్టర్ ఆదిత్య ప్రసాద్, నేను మీకు ముందే చెప్పాను, మీరు వీలైనంత త్వరగా ఇదంతా మీ వైఫ్ తో చెప్పేయండి అని. ఐఎమ్ సారీ. ఇప్పుడు మిమ్మల్ని మీ భార్య ముందే అరెస్ట్ చేయక తప్పడం లేదు. ఏమిటి మీరు చేస్తున్న పని? మీకెవరూ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈయన అలాంటి వారు కాదు. చీకటులోనో పయనాలాయే, ఏమిటో ఈ ఎదరాగాలు, కనుల గంగలే పొంగిపోయలే.
సుఖాల సంగీతాలే సదా సాగలి సుఖాల సంగీతాలే సదా సాగలి చరించిన తీయని వేదనలు అసల్లో రేగే శోకం గుండెల్లో వెల్లువై కథే ముగిసలే కంచికి చేరక మనస్సు మరణంలో సుఖం తొలగిలే సుఖం తొలగిలే నేను రాత్రి జరిగినంత నేను చెప్పాలనుకున్నాను, కానీ నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే ఎక్కడ మీరిద్దరూ నాకు దూరం అయిపోతారో ఉన్న భయంతో నేను మౌనంగా ఉండిపోయాను. క్షమించడానికి నేను అర్హుణ్ణి కాను. నీకు క్షమించాలనిపిస్తే నన్ను క్షమించు. నిజంగా నేను ఎవరిని హత్య చేయలేదు. కానీ నాకు ఒకే ఒక నమ్మకం ఉంది. ఒక లాయర్ ఉన్నాడు, పేరు భానుప్రకాష్. ఆయన లీలాని తన భర్త కేసు నుంచి బయటికి తీసుకొచ్చారు. ప్లీజ్ అతను వెళ్ళి కలు. ఆయన ఒక్కరే నాకు బెయిల్ ఇప్పించగలరు. ఓకే, ఐఎమ్ సారీ. ట్రస్ట్ మీ, ఐఎమ్ నాట్ ఎ మర్డరర్. ఐ లవ్ యూ. Hey. I love you. చూడండి మేడం, నేను మీ సెంటిమెంట్ అర్థం చేసుకోగలను. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్, కానీ నేను మీకు మాట ఇవ్వలేను. మిస్టర్ ప్రకాష్, ఇది తప్పకుండా మీ వల్ల అవుతుంది. మీరే కదా నిషని కూడా కాపాడారు. ఆవిడ భర్త హత్య కేసు నుండి. అప్పుడు మొత్తం పోలీస్ ఫోర్స్ సాక్ష్యాధారాలన్నీ ఆమెకు విరుద్ధంగా ఉన్నాయి. నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇది కేవలం బెయిల్ మాత్రమే. ప్లీజ్ కాదనకండి.